ఎన్నో ఆశలు పెట్టుకుని ఈ ప్రభుత్వాన్ని తీసుకురావాలి, గత ప్రభుత్వాన్ని ఫస్ట్ 1.5 years సమయం ఇచ్చింది. వాళ్ళ అంచనాలకి తగ్గట్టుగా లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, ఈ ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టే తీరు, ఇవన్నీ చూసి యువత ఉవ్వెత్తున ఉద్యమంలాగా చంద్రబాబు నాయుడు గారు వెంట పనిచేసింది. దానిలో భాగంగానే మాకు ఇచ్చిన ఈ మెజార్టీలు 60,000, 70,000, 80,000, 90,000, ఎస్పెషల్లీ సిటీస్ లో అయితే, ఎందుకంటే ఉద్యోగాలు వచ్చేది ఎక్కువ సిటీస్ లోనే, అర్బన్ ఏరియాకి మైగ్రేట్ లో. అలాంటి సిటీస్ లో అబ్నార్మల్ మెజార్టీస్ వచ్చాయి. 90,000 చిల్లరలు, 91, 92 ఇలాంటి మెజార్టీలు వచ్చాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇచ్చిన మాట తప్పకూడదనే ఉద్దేశంతో వచ్చి రాగానే ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం చేసిపోయాడు ఆయన లాస్ట్ 1 year నుంచి. అందుకని అమ్మఒళ్ళు వగేరా వగేరా అన్ని వాయిదాలు వేసాడు జూన్కి, జూలైకి. అసలు కాంట్రాక్టర్లకి అయితే విచ్చలుడిగా లాస్ట్ 2-3 నెలలు అయితే పంచి పెట్టాడు. ఏంటంటే దివాలా తీసేసి వెళ్ళిపోతే వచ్చే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనే రీతిలో అతను పాలన సాగించాడు. ఖచ్చితంగా మేము ఆ కేవీ సత్యనారాయణ, ఆ ఫైనాన్స్ చేసిన ఆయన కానీ, రావత్ గారిని కానీ, వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం విచారిస్తుంది. వాళ్ళు ఏమేమి అవకతవకలు పడ్డారు, ఎవరు ఆదేశానుసారం ఇష్టారీతిగా సీనియర్టీ ఉన్న బిల్లుల్ని కాకుండా కాల పరిమితి తక్కువ ఉండి డ్యూలు ఉన్న బిల్లుని ఎందుకు క్లియర్ చేశారనే దాని మీద ఖచ్చితంగా విచారణ అయితే జరుగుతుంది. సో ఆ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, నిన్న అన్న క్యాంటీన్లు పేదవాళ్ళు 5 రూపాయలకే భోజనం చేసి ఆటో కార్మికులు కానీ రకరకాల ఫుట్పాత్ల్లో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ, చిన్న చిన్న చిరుద్యోగులు కానీ, ఈ బట్టల షాపుల్లో, షాపింగ్ మాల్స్ లో పనిచేసే చిన్న చిన్న జీతగాళ్ళందరూ అన్న క్యాంటీన్ అనేది ఒక వరంలా ఉండేది వాళ్ళకి. అలాంటి నోటిగా ముడికి ఇస్తారంటారు కదా, అలాంటి పని చెత్త పని చేసి ఆయన దానికి రంగులు కూడా మార్చి పిచ్చి పిచ్చిగా పనులు చేసి కొన్ని బిల్డింగ్లు అయితే శిథిలావస్థకి చేరేటట్టు చేశారు. దాన్ని పునరుద్ధరించడానికి నిన్న ఉపసంహరణ చేశారు ముఖ్యమంత్రి గారు. మరియు ఈ యొక్క స్కిల్ సెన్సెస్ అనే దాని మీద కూడా సంతకం చేశారు. పెన్షన్స్ పేద ప్రజలు సుమారుగా 60 లక్షల మంది పేద ప్రజలకి ఉపయోగపడే విధంగా నిన్న జీవో కూడా రిలీజ్ అయిపోయింది. మిగతా అయితే కేబినెట్ లో పెట్టాలి నాకు తెలిసి, ల్యాండ్ ట్యాక్సింగ్ యాక్ట్ ఇవన్నీ. పెన్షన్స్ అయితే నిన్నే జీవో రిలీజ్ చేసి ఒక క్లారిటీ ఇచ్చారు. ఈ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి 3,000 to 4,000, డిజేబుల్ పీపుల్ కి 5,000, ఇలా ఒకరికి బాగా ఇబ్బంది ఉండే వాళ్ళకి అంగవైకల్యం 5,000 నుంచి 15,000, ఇలా రకరకాలుగా డిస్క్రిమినేషన్ ఇచ్చి మొత్తం అంతా ఒక ప్రొఫార్మాలో జియోలో మళ్ళీ ఏమి కన్ఫ్యూజ్ లేకుండా జియో రూపంలో ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ కి ఎంత లబ్ధి అనేది క్లియర్ గా చేసి నేను జియో రిలీజ్ చేయడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాని మీద ఆ టైటిల్ మనకి ఎంత ఇబ్బంది అవుతుందో అనే దాని మీద ఆ జియోని ఉపసంహరించుకున్నట్టుగా నోట్ ఫైల్ నేను సైన్ చేశాను. బహుశా కేబినెట్ లో పెట్టి దానికి 18వ తారీఖు దానికి నేను అంకురార్పణ చేశాను. 18, 19 ఎప్పుడు కేబినెట్ ఉంటుందో అప్పుడు కేబినెట్ లో, తర్వాత అసెంబ్లీలో కూడా దాన్ని ప్రవేశపెట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ అనే యాక్ట్ ని పూర్తిగా జీరో చేస్తారు. ఆ జీరో చేసేదానికి నేను అంకురార్పణ సంతకం పెట్టారు ముఖ్యమంత్రి. రాగానే సుపరిపాలన స్టార్ట్ అయిందనే దానికి సాంకేతిక ఇదే. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో 5 సంతకాలు పెట్టి, ఇది నాంది మాత్రం ఇలాంటి చాలా పనులు ప్రక్షాళన చాలా జరుగుతూ ఉంటాయి. మొన్న ముఖ్యమంత్రి వారిలో తిరుపతి అయితే నిన్న వెళితే ఆ అధికారుల తీరు కూడా ఆ టీవీలో చూస్తే అర్థమైంది. ఎందుకంటే ఈ ధర్మారెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించి ఇంచుమించుగా 100 మంది